सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातन शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम्। ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. సో భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అనే ఈ సిరీస్ లో ఇది 70వ ఎపిసోడ్. సో విద్యార్థుల యొక్క సందేహాలు చాలా మటుకు తీరినాయని అనుకున్నాను, కానీ చూసేటప్పుడు ఏ సీక్వెన్స్ లో అయితే మేము చేస్తున్నామో ఆ సీక్వెన్స్ లో చూసి మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హరికథ విన్న టైప్ లో వింటే బానే ఉంటది కథ వరకు, కానీ ఇది ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ సమస్య పరిష్కారాల కోసము చేస్తున్న సిరీస్ ఇది. కాబట్టి మీ జీవితంలో ఉన్న దుఃఖం పోవాలి. అర్జునుడు విషాదంలో ఉంటే అక్కడ భగవానుడు జ్ఞానాన్ని ఇచ్చి దుఃఖాన్ని తీసేసి జీవితం మళ్ళీ స్థిత ప్రజ్ఞ, అంటే ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో సంతోషం స్థిరంగా ఉంటది. అంటే దుఃఖాన్ని తీసి జీవితంలో సుఖాన్ని నింపుతాడు. అంటే దుఃఖహర్త సుఖకర్త అన్నారు ఆయన. దుఃఖహర్త అంటే హరించడం, అంటే తీసేస్తారు. సుఖకర్త అంటే ఈ రోజు మన జీవితంలో సుఖం రావడానికి ఆయనే కర్త. అంటే మనకు జ్ఞానాన్ని యోగాన్ని ఇచ్చి మనలో ఆ శక్తిని నింపి మనని ఆ స్థితికి తీసుకొస్తారు. సో కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్, చెయ్యడం ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ మనకి ఆత్మజ్ఞానం అర్థం కావాలి అని అంటే ముందుగా నిరాకార శివ భగవానుని తలుచుకోవాలి. నిరాకారుని ఎందుకు తలుచుకోవాలన్నది కూడా పాత ఎపిసోడ్స్ లో చెప్పాము. ఈ రోజు ఎపిసోడ్ లో మన యోగం అయిపోయిన తర్వాత మనది ఏదైతే స్టాండర్డ్ డైలాగ్ ఉందో, నా దగ్గర టైం లేదు అని ఏదైతే సమయాన్ని లేనట్టు ఆలోచించి మనము లేని స్థితికి వచ్చేసామో, ఈ సమయం అనే దాన్ని మనం ఏ రకంగా మనము దురుపయోగం చేస్తున్నామో దీన్నే శాస్త్రాల్లో కాలనేమి రాక్షసుడి కింద చూపించారు. సో ఆ కాలనేమి రాక్షసుడు మనలో ఎలా ఉన్నాడు, దాన్ని ఎలా సంహరించాలా రాక్షసుడు అన్నదే ఈ రోజు ఎపిసోడ్. సో కాబట్టి మనకు సబ్జెక్ట్ అర్థం కావడానికి మన స్థితిని శివ పరమాత్మ స్థితికి పెంచాలి. ఆయన మన దేహం అన్న స్థితికి కిందకి దిగి రారు. కాబట్టి మనమే మన స్థితిని పెంచాలి, ఆత్మ అన్న స్థితిలోకి రావాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భగవంతుల్లోని గోల్డెన్ రేస్, ఆ దివ్య కిరణాలు మీ ఆత్మలోకి వచ్చినట్టు అనుభవం చేస్తూ బుద్ధిని స్థిరంగా పెట్టండి. వేరే ఏవైనా ఆలోచనలు వస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని వర్తమానంలోకి తెండి కొత్తలోనే కొంత అభ్యాసం చేయాల్సి ఉంటది. ఆ తర్వాత సహజంగా మీ స్థితి తయారైపోతుంది. ఈ రోజు కోపం తెచ్చుకోవడానికి, ఆవేశం తెచ్చుకోవడానికి, భయపడడానికి మనం ఏం అభ్యాసాలు ఏం చేయటం లేదు, సహజంగా వచ్చేస్తున్నాయి. ఎందుకు? భయంతో కూడుకున్న ఏమైనా ఆలోచనలు చేస్తే సహజంగా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎవరైనా నన్ను ఏమన్నా అంటారేమో, నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటే సహజంగా భయం వచ్చేస్తుంది. దానికి కూర్చుని అభ్యాసాలు చేయం. కానీ మన స్వధర్మాన్ని మర్చిపోయాం కాబట్టి ఈ రోజు కొంత అభ్యాసం అవసరం అవుతుంది. ఆ తర్వాత మనం కోపాన్ని, ఆవేశాన్ని, దుఃఖాన్ని ఏ రకంగా అయితే సహజంగా అనుభవిస్తున్నామో అదే విధంగా శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇవి సహజంగా మనకు అనుభవంలోకి వస్తాయి. సో ఏదైనా మనం కొత్తది నేర్చుకునేటప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉంటది, కానీ అది తాత్కాలికము. ఈ జ్ఞానమే కాదు, జీవితంలో ఏదైనా కొత్తలో నేర్చుకునేటప్పుడు కొంచెము అసౌకర్యానికి గురవుతాము. అది సహజమే అది. కానీ ఆ స్థితిని, ఆ కొద్ది సమయాన్ని, తాత్కాలికమైన సమయాన్ని గనక దాటేసామనంటే ఇంకా ఆ తర్వాత జీవితం సహజమైపోతుంది, సరళమైపోతుంది. సో కాబట్టి అందరం కలిసి చేద్దాం. నిన్నటి 69వ ఎపిసోడ్ లో చెప్పినట్టు కూడా పారాయణాలు, ఈ శ్లోకాలు, స్తోత్రాలు ఇవి చేసేటప్పుడు ఇది కూడా సంఘటితంగా చేస్తే ఏ ఒక్కరు కనెక్ట్ అయినా కానీ ఆ బెనిఫిట్ అందరికీ వస్తుంది. సో సంఘటితంగా కూడా కలిసి చేసే ప్రయోగాలు చేయండి, మీకే తెలుస్తుంది. సో అందరం చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. భగవంతుడిలోని బంగారు కిరణాలు, గోల్డెన్ రేస్ మీ ఆత్మలోకి వస్తున్నట్టు అనుభవం చేస్తూ చెయ్యండి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను,
జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను. సుఖ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను. ఆనంద స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను. శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది ఆత్మకు సంబంధించిన స్వధర్మము, 7 గుణాలు. 7 అంటే హిందువుల 7, దీన్నే సతో ప్రధాన స్థితి అని చూపించారు. భగవద్గీతలో అయితే తమో రజో సతో అని ఉంటుంది, కానీ దానిపైన సతో స్థితి కూడా ఉంది. అది ఏంటా అని చెప్పేసి దాని గురించి కూడా మనం తెలుసుకుంటూ వెళ్దాము. ఎవరైతే శ్రద్ధగా చదువుకునే వాళ్ళు ఉన్నారో, మీ జీవితంలో దుఃఖం పోవాలి, భగవంతుడి సాంగత్యం కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా బుక్ పెన్ను పెట్టుకుని ఫలానా ఎపిసోడ్ లో ఈ విషయం చెప్పారు అని గనక మీరు నోట్ చేసుకుంటే మళ్ళొక్కసారి ఆ ఎపిసోడ్ వెళ్ళి మళ్ళొక్కసారి చూస్తే ఏమవుద్దంటే మీకు ఆ సబ్జెక్ట్ అనేది దిగుతుంది, కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీ ఆత్మలో ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ సత్వ ప్రధాన స్థితి ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా అన్లాక్ అవుతుంది. అంటే బుద్ధి తాళం తెరవబడి మీకే ఇవన్నీ అనుభవంలోకి వస్తుంది. కానీ ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాల్సింది, మనకి ఇక్కడ గురువు నిరాకార శివ పరమాత్మ. మాలాంటి అంతే ఏంటంటే ట్యూషన్ టీచర్ల మాదిరి, అంటే మీకు సహాయపడుతున్నాం భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి. అంతకు మించి మేము గురువులం కాదు. ఎప్పటికీ ఆ భగవానుడే గురువు, ఆయనను ఒక్కడిగే గురువుగా తీసుకోవాలి. ఆ స్థితికి వచ్చేయాలి. అంటే ఇంకా మధ్యలో మాలాంటి వాళ్ళు ఉండొద్దు. సో టీచరే, ట్యూషన్ టీచర్లు. అంటే ట్యూషన్ టీచర్ ఏం చేస్తారు, టీచర్ చదివించిన తర్వాత పిల్లలకు హోంవర్క్ ల సహాయం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అంతే, నిరాకార శివ భగవానుడు జ్ఞానసాగరుడు, ఆయనే గురువు. మేము మీకు చదువుకోవడంలో ఆయనతో పాటు సమానంగా అర్థం చేసుకోవడంలో మీకు సహయోగం ఇస్తున్నాం, హెల్ప్ చేసే ట్యూషన్ టీచర్. అంటే సహయోగి విద్యార్థులం, మేము కూడా విద్యార్థులమే, గురువులం కాదు. ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థి సహయోగం ఇచ్చినట్టు అనమాట. ఆ దీంతో మీరు నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలి, మధ్యలో మా గురించి ఆలోచించదు. ఒక స్టేజ్ లో మీరు భగవంతుడు ఇద్దరే ఉండాలి. ఆ స్థితిలో మీరు గనక చేస్తూ పోతుంటే మీకు ఈ శాంతి, సంతోషం, ఈ ఖజానాలన్నీ అనుభవంలోకి వస్తుంటాయి. అయితే ఈ ప్రణయాలలో మనము నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని ఒక సంకల్పం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో అదే పెద్ద స్టాండర్డ్ డైలాగ్ అయిపోయింది. ఏమనంటే మా దగ్గర టైం లేదు. మరి ఎక్కడికి పోయింది టైం అంతా అని అంటే, ఎవరెవరి జీవితాల్లో వాళ్ళు శ్రద్ధ పెట్టే విషయాలు ఏవైతే ఉంటాయో అటువైపు వెళ్తోంది సమయం. సో ఇప్పుడు ఇదే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్ కనుక యూట్యూబ్ లో చూసినప్పుడు మహా అంటే తిప్పి కొడితే ఒక 1000-2000 దాటడం లేదు, అంతకు మించి ఎవరు చూడటం లేదు. యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కోట్లలో ఉన్నారు జనం. మరి ఎందుకు చూడటం లేదు మరి అని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అందరికి ఏంటంటే రిజల్ట్ కావాలి, అంతే తప్పితే ఆ రిజల్ట్ వరకు వెళ్ళడానికి ఏ ప్రాసెస్ అంటే పర్యవసానం కావాలంటే, ఉదాహరణకు ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం కోసం ఏదైతే మనము చేయవలసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించము, నోటికి ఏది పడితే అది తినేసేయడము, మీద మీద తినేయడము, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడము, ఇవన్నీ మానుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. సో ఇవి చేస్తూ పోతే అప్పుడు ఆరోగ్యం వస్తుంది. సో అందరికి ఏంటంటే ఆరోగ్యం కావాలి, కానీ ఈ విధి ఏదైతే ఉందో అది పాటించమంటున్నారు. ఈ పాటించకుండా వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నీకు పూజలు పునస్కారాలు చేసేస్తే నువ్వు ఆరోగ్యం ఇవ్వంటే ఆయన అలా ఇవ్వరు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తారు అని అంటే ఇంకెప్పటికప్పుడు మీద మీద తింటూ కూర్చుంటారు. తిన్న తర్వాత ఇంట్లో ఏవో ఫ్రైలు అవి ఇవి చేసి పెట్టుకుని డబ్బాలో స్టాకులు పెట్టుకుని ఎప్పటికప్పుడు తింటూనే ఉంటారు. మళ్ళీ ఏమన్నంటే ఏమవుతుందండి, ఏమీ కాదు కొన్ని తింటున్నాం అంటారు. ఆ కొన్ని కనుక తింటూ పోతుంటారు. కానీ ఆ తర్వాత అందులో క్యాలరీస్, శక్తి, క్యాలరీస్ అన్నది ఇంగ్లీష్ పదము, తెలుగులో శక్తి అంటారు. ఆ శక్తి ఖర్చు అవ్వదు. ఆ ఖర్చు అవ్వనప్పుడు అదంతా కొవ్వు రూపంలోకి వచ్చేస్తుంది. మళ్ళీ మేము ఏం తిన్నామండి అంటారు. మళ్ళీ రోజులు బాగాలేవంటారు, వాతావరణం బాగాలేదంటారు, నూనెలు బాగా లేవంటారు, అంత కల్తీ ఉందంటారు. యాక్చువల్ గా కల్తీ ఎక్కడుంది, మన ఆలోచనలలోనే ఉంది. మన ఆలోచనలలో కల్తీ ఉండడం వల్ల అతిగా తింటున్నాం, అది ఖర్చు అవ్వకపోవడం వల్ల కొవ్వుగా అయిపోతుంది. సో అంటే ఇక్కడ ఏంటి, అందరికీ రిజల్ట్, ఆరోగ్యం కావాలి,
డబ్బు కావాలి, పేరు ప్రతిష్టలు హోదా సంబంధాలు అంటే రిజల్ట్ ఇవి కావాలి. కానీ వాటి కోసం చేయాల్సిన ప్రయత్నం ఏదైతే ఉందో అది వద్దంటున్నారు. సో కాబట్టి ఏం చేస్తున్నారు, ఒక స్టాండర్డ్ డైలాగ్ వేసుకొని కూర్చుంటున్నారు. ఏమంటే మాకు టైం లేదు. ఇదే భగవద్గీత ప్రాక్టికల్ సిరీస్ గనక మీరు వింటే ప్రతి ఎపిసోడ్ కి ప్రతి మనిషికి 1000 రూపాయలు 10,000 అంటే ఇప్పుడు బయట రాజకీయ నాయకులు ఓటు వేయడానికి ఎలా అయితే నోట్లు ఇస్తారో ఆ రకంగా ఈ ఎపిసోడ్లు చూడడానికి గనక మేము డబ్బు పంచామే అనుకోండి, జనాలు విపరీతంగా వచ్చేస్తారు. సపోజ్ ఇదే ఎపిసోడ్ వినడానికి మనిషికి ఒక 10 గ్రాముల బంగారం ఇస్తామనంటే ఇంకా మొత్తం అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి వ్యూస్ అన్ని. మరి అప్పుడు ఎక్కడి నుంచి వస్తోంది టైం జనానికి? ఈరోజు డబ్బు ఇస్తాము అని అంటే వస్తున్నారు, బంగారం ఇస్తామంటే వస్తున్నారు, ఆషాఢం సేల్ డిస్కౌంట్స్ అంటే అక్కడే వెళ్తున్నారు, ఆరోగ్యం బాగాలేకపోతే గంటలు గంటలు హాస్పిటల్లోకి వెళ్ళి కూర్చుంటాం అంటున్నారు, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, బంధువులు ఇల్లు అంటున్నారు, రీల్స్ అంటున్నారు, యూట్యూబ్ అంటున్నారు. సో వీటన్నికి టైం ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ శ్రద్ధ ఉంది కాబట్టి. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ టైం ఉంటది. సో లేని చోట ఏమైపోతుంది అని అంటే మా దగ్గర సమయం లేదు అని అంటారు. కానీ మళ్ళీ ఏదన్నా సమస్య, ఆరోగ్యం గాని డబ్బు గాని సమస్యలు వస్తే ఆ సమస్యల మీద ఎడవడానికి కూడా సమయాన్ని కేటాయిస్తాం అంటున్నారు. ఆ సమస్యలు రావడానికి వ్యక్తులని పరిస్థితులను సమయాన్ని తప్పు పట్టడానికి సమయాన్ని కేటాయిస్తాం అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఇదే విషయాన్ని రామాయణంలో చెప్పేటప్పుడు కాలనేమి అనే రాక్షసుడి కింద చూపించారు. సో కాలనేమిని రావణాసురుడు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతం తేవడానికని వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని సంహరించమని చంపేయమని చెప్పి కాలనేమి అని చెప్పి ఒక రాక్షసుడిని పంపిస్తాడు. పౌరాణిక కథల ప్రకారము రావణాసురుడు కాలనేమి వీళ్ళంతా బంధువులు, అంటే ఏదో వరుసకు మామవుతారు అన్నట్టు చూపిస్తారు. సో ఈ కాలనేమి అన్న రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం కోసం వెళ్తుంటే వెళ్ళేటప్పుడు అలసిపోయావు కాబట్టి ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పేసి ఆ నీళ్ళేవో తాగమంటాడు కొలను దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే. సో అలా నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని సంహరించాలన్నది కాలనేమి యొక్క ప్లాన్, స్కెచ్. మన భాషలో చెప్పాలంటే మర్డర్ స్కెచ్ అన్నమాట. సో ఆ స్కెచ్ చేసినప్పుడు ఆ విషయాన్ని ఆంజనేయ స్వామి గుర్తించి ఆ కాలనేమి అన్న రాక్షసుని తిప్పి చంపి లంకలో పడేస్తాడు. ఇది కథ. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్కి వస్తే కాలనేమి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఈ కలియుగము, ఈ కాలమన్న చక్రంలో అందరూ స్క్రీన్ వైపు చూడండి. ఈ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇవి షార్ప్ గా గుచ్చుకునే విధంగా ఉన్నాయో అంటే ఈ కాలం అన్నది యాక్చువల్ గా మనకు గుచ్చుకుంటుంది ఇక్కడ. అది మనకు అనుకూలంగా భగవంతుడు ఇచ్చిన ఖజానా. ఎందుకంటే ఈ రోజు మన దగ్గర ఎన్నో రిసోర్సెస్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వ్యక్తులు ఉండొచ్చు, మన కోసం చేసే వాళ్ళు ఉండొచ్చు, జనం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు. ఏది ఉన్నా సమయం అన్న ఖజానాని మనం అక్కడ వాడనప్పుడు ఏది మనం సాధించలేం. ఈ రోజు ఆరోగ్యం కావాలి అనుకుంటే సమయం అన్న ఖజానాన్ని కేటాయిస్తేనే మనకు అక్కడ ఆరోగ్యం వస్తుంది. కానీ ఎక్కడైతే డబ్బు సంపాదించాలన్నా, ఏదైనా బిజినెస్ వ్యాపారాలు చేయాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా అన్నిటికీ ముఖ్యమైనది సమయమే. ఆ సమయం విషయానికి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే మనం దాన్ని మన సంకల్ప శక్తితోటి నా దగ్గర టైం లేదు, మా దగ్గర అంత టైం ఎక్కడుంది, ఎక్కడ వీలవుతుంది, ఇంకెక్కువ మాట్లాడితే ఏం చేస్తారంటే పిల్లల్ని అంటే మా లాంటి వాళ్ళు జ్ఞానం చెప్పి మా లాంటి వాళ్ళు నోర్లు మోయించాలి అనుకుంటే ఎక్కడంటే పిల్లలు ఉన్నారు కదా అంటారు. సో పిల్లలు ఉంటే ఏం చేశారు? ఇప్పుడు కొంతమందిని చూసాము, పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళని చూసాము. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్ టైమింగ్స్ అంటే చక్కటి ప్లానింగ్ చేసుకుంటారు సమయాన్ని. పిల్లలకు పొద్దున చేయాల్సింది చేసి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఏ టైం అవుతుంటుందో ఆ టైంని వాళ్ళ యొక్క వ్యక్తిగత ఉన్నతి కోసం వాడుకొని మళ్ళీ పిల్లలు వచ్చాక పిల్లల్ని చూసి నిజంగా వాళ్ళ జీవితం చాలా మంది ఆడవాళ్ళు చూస్తాం ఎంతో అందంగా సమయాన్ని కేటాయించుకొని చేస్తూ పోతుంటారు. సో సమస్య ఎక్కడొస్తుంది? ఎవరిలో అయితే సోమరితనం ఉందో, ఈ సోమరితనంతో ఉన్న వాళ్ళే ఈ పదాన్ని ఎక్కువ వాడతారు, మా దగ్గర టైం లేదు అని చెప్పేసి.
సో ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రామాయణం అన్న మహాకావ్యం రాసినప్పుడు వాల్మీకి మహర్షి ఏం రాశారు, ఒక కాలనేమి అన్న రాక్షసుని చూపించారు. కాలము అంటే ఇక్కడ సమయము, నేమి అంటే ఈ కాల చక్రానికి ఈ బయట ఈ వైపు ఏవైతే షార్ప్ గా ఉందో అంటే చీల్చి, అంటే ఈ చక్రాన్ని వేసి ఎట్లా అంటే చీల్చి చెండాడొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏమైందంటే మనము నా దగ్గర సమయం లేదు అని చెప్పి మనం చేసే కార్యక్రమాలు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక మంచి సేవా కార్యక్రమం మీద వెళ్తున్నారు. ఏది, సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి. ఎవరిని? లక్ష్మణుణ్ణి మూర్ఛ నుంచి అంత. లక్ష్మణుడు అంటే ఎవరు? మన జీవితంలో మనకున్న లక్ష్యము. మనం రామాయణం గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సో ఈ రోజు మన లక్ష్యం అన్నది మర్చిపోయి మూర్ఛపోయి ఉన్నాం. సో ఎవరైనా మనల్ని సహాయం చేయడానికి వచ్చినా చేసినా మనం ఏం చేస్తామంటే ఈ కాలనేమి అన్న రాక్షసుడు మనలోంచి బయటకు వస్తాడు, వచ్చి నా దగ్గర టైం లేదు అంటాడు. అసలు అది ఒక రాక్షసుడు. రాక్షసులు అంటే ఏంటి? మన యొక్క దైవీ గుణాలని సంహరించేస్తుంటారు రాక్షసులు. మనకు పౌరాణికంలో చూపించేటప్పుడు రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగినట్టు చూపించారు. యాక్చువల్ గా భగవంతుడు మనం సృష్టించినప్పుడు ఈ 7 సతోప్రధాన గుణాలతోటి సృష్టించాడు. అందుకే అవి దైవీ గుణాలు అన్నారు దేవతలు. సో ఈ రోజు మనం ఏంటంటే అన్ని ఖజానాలు తరిగిపోయి అయిపోయి మానవుల స్థితికి వచ్చాం, కానీ యాక్చువల్ గా భగవంతుడు సృష్టించినప్పుడు దైవీ గుణాలతోటి దేవతలు అన్నారు. దైవత్వం నుంచి మానవత్వం వరకు వచ్చి ఆ మానవత్వం నుంచి రాక్షసత్వం వరకు వచ్చేసాం. లోపల ఎక్కడ చూసినా జరాసంధుడు, శిశుపాలుడు, కాలనేమి, రావణాసురుడు, ఇట్లా రకరకాల రాక్షసులు. అంటే మానవత్వం నుంచి రాక్షసత్వం వరకు వచ్చి ఇప్పుడు భగవానుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో భగవద్గీత అంతా థియరీ. దాన్ని ఇక్కడికి ఏం చేశారు, రామాయణ మహాభారతాల్లో సామాన్య ప్రజలకు ఇంకా అర్థం కావడం కోసం అని చెప్పేసి కథ రూపంలో తీసుకొచ్చాయి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, హనుమాన్ అన్న వస్తుంది సాధారణంగా. అంటే మన అహంకారాన్ని ఎప్పుడైతే సంహరించుకుంటామో, సో అహంకారాన్ని ఏ రకంగా సంహరించుకుంటామో, నేను ఆత్మని, నిరాకార స్వరూపాన్ని, అంటే పూర్తిగా దేహస్థితి నుంచి వచ్చేసినప్పుడు నేను అన్న అహం అన్నది పోతుంది. సో ఆ స్థితిలో ఎప్పుడైతే కాలనేమి అన్న రాక్షసుడు మనలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని అనుకుని ఇక్కడ ఆంజనేయ తిప్పి మళ్ళీ లంకలో పడేసినట్టు చూపి, అంటే దారిలో నుంచి తీసి పడేశాడంటే ఒక కార్యం వైపు వెళ్తుంటే ఈ కాలనేమి అన్న రాక్షసుడు అడ్డుపడ్డాడంటే ఈ రోజు కాలం అన్నది మనకు అడ్డుపడుతోంది. యాక్చువల్ గా కాలం మనకు అడ్డుపడటం లేదు, మనం దాన్ని పడేసుకుంటున్నాం. కాలం మనకి సంయోగం ఇస్తుంది. రోజుకి 24 గంటలు ఉన్నాయి, అందులో 8 గంటలు నిద్రకు తీసేసిన 16 గంటలు ఉంటాయి. సో మీరంతా ఏం చేస్తారంటే ఈ 16 గంటలు అసలు ఏం చేస్తున్నాం మనం అని చెప్పి తీసి రాసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. కంపల్సరీగా రాయండి, ఊరికే మెంటల్ గా కూర్చుని ఆలోచించదు. ఎందుకంటే రాసినప్పుడు ఏమైందంటే సంకల్పాలు చాలా మటుకు ఆలోచనలు తగ్గిపోయి ఫోకస్ పెరుగుతుంది. సో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి గంటకి, ఉదయం 5కి లేచారు అనుకోండి, 5 నుంచి 6కి ఏం చేస్తున్నారు, 6 నుంచి 7కి ఏం చేస్తున్నారు, 7 నుంచి 8కి ఏం చేస్తున్నారు, ప్రతి గంట మీరు ఏం చేస్తున్నారా అని రాసుకొని చూడండి. మీ దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదా లేదా అని తెలిసిపోతుంది. లేదా కాలనేమన్న రాక్షసుడు ఉండి మీరు చేసే కార్యాలన్నిటికీ అడ్డుపడుతున్నాడు అన్నది చూసుకోండి. సో ఇక్కడ అడ్డుపడేది రాక్షసుడు కాదు, మన ఆలోచనకే అక్కడ వాళ్ళు రాసేటప్పుడు కాలనేమి అనే రాక్షసుడుగా చూపించారు. సో శాస్త్రాలు ఎక్కడ చూసినా రావణాసురుడు గాని, మారీచుడు బంగారు లేడికి వచ్చాడు, రావణాసురుడు ఒక బ్రాహ్మణుడికి వచ్చాడు, కాలనేమి ఒక సాధువుకి వచ్చాడు. ఎందుకు అట్లా చూపిస్తారు అని అంటే మనం చేసేటివన్నీ కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు రావణాసురుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో ఎందుకు వచ్చాడు? బ్రాహ్మణులు అంటే జ్ఞానవంతులు, స్వచ్ఛతకి గుర్తు. సో అక్కడ సీత మోసపోయింది. సో ఇక్కడ కూడా ఏంటి, కాలనేమి అన్న రాక్షసుడు సాధువు రూపంలో కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ వచ్చి నువ్వు అలసిపోయావు, వచ్చి నీళ్లు తాగి సేద తీర్చుకోమంటాడు. అంటే మనం కూడా ఎప్పుడు చూసినా ఎన్నో పనులు, రీల్స్ చూసి, యూట్యూబ్లు చూసేసి, వాళ్ళ గురించి మాట్లాడేసుకుని, ఇంట్లో పనులు చేసేసుకుని అలసిపోయి ఉంటాం. ఇంకా ఆ తర్వాత మన ఉన్నతి కోసం అసలు టైమే ఉండదు మనకి. ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్తుంది సంజీవిని పర్వతం కోసం, ఒక లక్ష్యం అంటూ ఉంది. సో ఆ లక్ష్యం వైపు వెళ్లకుండా ఈ సమయం అన్నది ఆపేస్తుంది. కాలనేమి అన్న రాక్షసుడు ఆపేస్తున్నాడు. అంటే ఏంటి, మనలో ఉన్న కాలనేమి అన్న రాక్షసుడు మన ఉన్నతిని ఆపేస్తున్నాడు. మనం ఆ విషయాన్ని గుర్తించామా? గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? మనలో అహంకారం ఉంది కాబట్టి. మనం ఏం చేసినా కరెక్టే అన్న మనకు ఒక విపరీతమైన కాన్ఫిడెన్స్ అన్నమాట.
కానీ ఆంజనేయ స్వామి గుర్తించాడు. హనుమాన్ అంటే యాక్చువల్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకున్నట్టు హనుమాన్ అన్న పదంతో అంటే హను అంటే హనుమాన్, మాన్ అంటే అహంకారం, హను అంటే నరికేశాడు ఆయన, అంటే సంహరించేశాడు. చేసి ఇప్పుడు హనుమంతుడి పరిస్థితి ఏంటి? ఒక భక్తుడు, ఒక సేవకుడు పరమాత్మకి. శ్రీరాముడు అంటే పరమాత్మ ఇక్కడ. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గమనిస్తారు, అంటే వీళ్ళు ఎప్పుడు నిరంతరం ఆంజనేయ స్వామి అంటేనే సేవ. సో ఇక్కడ స్వసేవ చేయాలి, ఇతరులకు సేవ చేయాలి. కానీ సమయం అంతా ఏముందండి, తింటున్నాము, చేసుకుంటున్నాము, తిని వండుకొని కడిగేసరిగా పని అయిపోతుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు దుఃఖం వచ్చినప్పుడు 69 ఎపిసోడ్ చెప్పినప్పుడు, కోడలతోటి ప్రాబ్లం వచ్చినప్పుడు, అల్లుడితోటి ప్రాబ్లం వచ్చినప్పుడు, అత్తగారితోటి, వీళ్ళతోటి వాళ్ళతోటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నా దగ్గర టైం లేదు అని చెప్పి దుఃఖపడొద్దు. మన ఉన్నతి కోసము, మన సంతోషం కోసం మనకు టైం లేనప్పుడు మరి దుఃఖం కోసం ఎందుకు టైంని కేటాయిస్తున్నాము? సంతోషం కోసం టైంని కేటాయించినప్పుడు దుఃఖం కోసం కూడా టైం కేటాయించదు. ఏదైనా సమస్య వస్తే నా దగ్గర టైం లేదని చెప్పి వదిలేశారు. ఎందుకు వదలట్లేదు? ఇవే మీరు స్వచింతన చేసుకోవాల్సిన విషయాలు. ఎక్కడ సమయాన్ని కేటాయిస్తున్నాం? సంతోషానికి కేటాయిస్తున్నామా, దుఃఖానికి కేటాయిస్తున్నామా? సో మీ ఆత్మ ఉన్నతి కోసం మీరు సమయాన్ని కేటాయించుకోనప్పుడు, ఏ దుఃఖం అయితే మీ జీవితంలో వచ్చి దానికి కేటాయిస్తున్నప్పుడు హ్యాపీగా దుఃఖపడుతూ ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి దుఃఖాన్ని. ఎందుకంటే మీరు ఉన్నతి అన్నది చేసుకోమంటున్నారు. ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ పట్టుకొని కూర్చున్నారు. ఏమనంటే మాకు టైం లేదు. టైం ఎక్కడి నుంచి వస్తుందండి? చూస్తేనే అయిపోతుంది. ఇంట్లో అందరికీ సేవ చేయనికే సరిపోతుంది. సో ప్రతిదానికి అయితే పిల్లలనన్నా ముందేసేసుకుంటారు. లేదు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనులు చేసుకుంటే అత్తగారిన మామగారిన ముందుకేసుకుంటారు, వాళ్ళ సేవ చేయనీకే సరిపోతుంది అని. మళ్ళీ మా ఆయన సహకరించడంటారు. అంటే ఒక జీవన విధానంలో ఏమైపోయిందంటే కరెక్ట్ గా దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలియట్లేదు. సో మన ఉన్నతికి ప్రయారిటీ ఇవ్వాలా, అవతల వాళ్ళు ఏదన్నా అన్నదాని దుఃఖానికి ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే దుఃఖానికి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ దుఃఖం మన కర్మల ద్వారా వచ్చింది కాబట్టి పరిష్కారం భగవద్గీత, రామాయణ, మహాభారతాల్లో ఉంది. ఆ పరిష్కారం తెలిసి చేసుకుంటే అయిపోయింది కదా. ఆ తర్వాత ఉన్నతి అన్నది ఉంటుంది, పిల్లలు ఉంటుంది. పిల్లలు ప్రయారిటీయే. కానీ పిల్లలకు వాళ్ళకంటూ టైం అన్నట్టు స్కూలు, కాలేజ్ ఏదో ఉన్నప్పుడు ఆ టైం మన కోసం వాడుకోవాలి. తర్వాత ఒక వైపు అత్తమామలు, ఇంకో పక్కన భర్త ఉన్నారు అనుకోండి, వీళ్ళకు సేవ చేయనికే సరిపోతుందని భర్తను నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. ఇంకా ఆ తర్వాత ఆయన యాక్టివిటీస్ అని పెట్టేసుకున్నాక అప్పుడు కూర్చొని ఏడుస్తుంటారు. సో ఇక్కడ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఫస్ట్ భర్తకు ప్రయారిటీ ఇవ్వాలి. అత్తమామలకు సేవ చెయ్యొద్దని అనట్లేదు, చెయ్యాలి. కానీ ఫస్ట్ వీళ్ళకి చెయ్యాలి. ఎందుకంటే జీవితాంతం తోడుండేది భర్తే. సపోజ్ మీరు పట్టించుకోవట్లేదని ఆయన వేరే యాక్టివిటీస్ పెట్టుకున్నారు అనుకోండి, అత్తమామలు ఏం చేస్తారు? తిట్టి ఊరుకుంటారు. అంతకన్నా ఏం చేయాలి? మనసు మార్చలేరు కదా. సో కాబట్టి ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలి? భర్తకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? అటువైపు నుంచి సంయోగం వస్తుంది. ఆ సంయోగం వచ్చినప్పుడు కొంత లోడ్ తగ్గుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు మనకే ఇవన్నీ బుద్ధికి తడుతూ ఉంటాయి. కానీ ఆడవాళ్ళు పని 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 అని చెప్పి స్వ ఉన్నతి వాళ్ళ యొక్క దీన్ని ఒక పక్కన పెట్టేస్తారు. తర్వాత అత్తగారు, మామగారు అని చెప్పి భర్తను పక్కన పెట్టి అన్ని సెకండరీ చేసేస్తారు. అంటే ఒక పని చేయాల్సి వస్తే ఫస్ట్ అత్తగారి గురించి పరిగెడతారు. ఆమె ఏమైనా తిట్టేస్తుందో, కొట్టేస్తుందో, ఏం చేస్తుందో అని చెప్పి. పని చెయ్యాలి, కానీ ఏది ఫస్ట్ చెయ్యాలా అని చెప్పి ఉండాలి. సో ఇలా మనం కూర్చుని ఎంత సమయము దేనికి కేటాయిస్తున్నాము, ఏ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని గనక మనకు ఒక అవగాహన, దీనికంటూ కంపల్సరీగా బుక్కు పెన్ను పెట్టుకుని రాసుకుని చూడాల్సిందే. ప్రతి గంటకి ఏం చేస్తున్నాను మీ జీవితాన్ని మీరు గమనించుకుని చూస్తే, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదన్న శ్రేష్ఠ సంకల్పము, దీన్ని రామబాణం అనొచ్చు, బ్రహ్మాస్త్రం అనొచ్చు, ఏ సంకల్పంతో అయినా కానీ ఈ కాలనేమి అనే రాక్షసుని సంహరించుకోవాలి. ఈ రాక్షసుని గనక సంహరిస్తే, ఏదైతే ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి మూర్ఛ నుంచి లేపాడో, అదే విధంగా కాలనేమి అన్న రాక్షసుని గనక మీరు సంహరిస్తే, మీరెళ్ళి ఆ సంజీవని పర్వతం, సంజీవని అంటే ఏంటంటే ఆ మూలికను తీసుకొస్తే లక్ష్మణుడు మళ్ళీ స్పృహ నుంచి మూర్ఛపోయి ఉన్నాడు, స్పృహ నుంచి వచ్చినట్టు చూపిస్తారు. అంటే ఆ సంజీవని మూలిక ఏంటంటే భగవంతుని స్మృతియే, భగవంతుని తలుచుకోవడమే. సంజీవని అంటే సంజీవిని మూలిక ద్వారా మూర్ఛపోయిన వాళ్ళు, మనమే మూర్ఛపోయి ఉన్నాం. ఇక్కడ లక్ష్మణుడు అంటే ఎవరు? మనమే. మన జీవితం యొక్క లక్ష్యము నరుని నుండి నారాయణుడు అవడము. అంటే ఇక్కడ అర్జునుడు విషాదంలో ఉన్నాడు కాబట్టి, విషాదంలో మోహంలో ఉన్న అర్జునుడు మోహం అనేది క్షయమైపోయింది.
మన దుఃఖానికి కారణం మోహం కాబట్టి ఆ మోహానికి కారణము ఇంద్రియాలు ఇచ్చేస్తున్నాయి. మన అన్ని ఎపిసోడ్లు మనం ఒక్కోటి కనెక్ట్ చేసుకుంటూ పోతే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు మన లక్ష్యాన్ని మర్చిపోయి మూర్ఛపోయాం మనమే. సో కాబట్టి ఈ రోజు భగవంతుని తలుచుకున్నప్పుడు మళ్ళీ మన లక్ష్యం వైపు వెళ్ళినప్పుడు మనకంటూ ఒక లక్ష్యం ఉంటే ఈ కాలనేమి అన్న రాక్షసుడు ఏమీ చేయలేడు. మనకంటూ లక్ష్యాలు లేవు కాబట్టి ఈ కాలనేమి అన్న రాక్షసుడు రాజ్యం వెళ్తున్నాడు. అంటే మన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేసారు. అందుకే ఆ పేరు పెట్టడమే రాక్షసుడికి కాలనేమి అని పెట్టాడు. అంటే ఇప్పుడు మీకు ఈ చక్రం వైపు ఏవైతే అవన్నీ షార్ప్ గా చూపిస్తున్నారో అంటే ఆ సమయం అన్నది కోసేస్తుంది జీవితాన్ని. సో లక్ష్యం లేదు కాబట్టి. అదే లక్ష్యం ఉంటే ఏమవుతుంది? సమయం మనకు అనుకూలంగా వెళ్తుంది. సమయం అనే ఖజానా ఉన్నది. సమయం ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. సో దీన్నే అక్కడ రామాయణంలో ఉన్న రాక్షసులందరినీ మన జీవితానికి ఒక మార్గాన్ని చూపించడం కోసమని వాల్మీకి మహర్షి కథ రూపంలో తీసుకుని వచ్చాడు. ఈ రోజు మన దగ్గర సమయం ఉంది, సమయం ఎంతో విలువైందని ఎన్నో థియరీలు విన్నాం. ఎందుకంటే సమయం ఒక్కటే ఒకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. జీవితంలో మిగిలిన ఏమైనా తీసుకురావచ్చు, డబ్బుని తీసుకురావచ్చు, సంబంధాలు తీసుకురావచ్చు, పరిస్థితుల్ని చక్కదిద్దొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సమయం అన్నది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అది తిరిగి రాదు. సో ఈ రోజు ప్రతిదీ మన జీవితంలో ఏదైనా మార్పు రావాలన్నా, ఉన్నతి జరగాలన్నా, ముందుకెళ్లాలన్నా, ఒక లక్ష్యం వైపు చేరుకోవాలన్నా ప్రతి దానికి సమయం అన్న ఖజానాని వాడాలి. ఈ ఖజానానే మనం వాడకుండా కాలనేమన్న రాక్షసుని అలా పెంచి పోషిస్తా ఉన్నాం. నా దగ్గర సమయం లేదు, లేదు ఎక్కడుందండి టైము, వీలు కాదండి, లేదా ఇంకేదో పని ఉందని చెప్పడము. పోయి ఆ పని ఏమైనా పెద్ద లోక కళ్యాణానికి సంబంధించిన పని అంటే అది లేదు. పోనివి ఇప్పుడు ఈ సిరీస్ విన్నీకి మా జీవితంలో ఉన్న దుఃఖానికి పరిష్కారం తెలుసుకునే సమయం మాకు లేదు, ఎందుకంటే మాకు వేరే పని ఉంది అని అంటే ఆ వేరే పని చూస్తే అది ఏమైనా గొప్ప పని, పోని వీళ్ళకి ఏమైనా సంతోషాన్ని ఇస్తుందంటే అక్కడుండే ఏడుపులు మళ్ళీ అక్కడున్నాయి. అది చేస్తూ చేస్తూ నీరసపడిపోతున్నాం, అదైపోతుంది ఇదైపోతుంది అంటున్నారు. సో ఏంటి ఇక్కడ జీవితం గురించి భగవంతుడు చెప్తోంది, అర్జునుడి విషాదంలో ఉంటే మీ మోహాన్ని తీసేయండి, ఆత్మాని తెలుసుకుని మీ ఇంద్రియ నిగ్రహం పెంచుకోండి, ఆ తర్వాత ఎలా జీవితాన్ని జీవించాలన్నదే భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానులకు అర్థమైంది అది. సో అందుకే మీకు చూపించేటప్పుడు భక్తి మార్గము, జ్ఞాన మార్గం అని చెప్పి 2 శ్లోకాలు వేసి కూడా చూపించే పాత ఎపిసోడ్స్ లో ఉంటుంది, ఒక్కసారి చూడండి. అందుకే అన్న బుక్ పెట్టి రాసుకుని ఒక సీక్వెన్స్ కింద అధ్యయనం చేస్తూ పోతే ఎంతో అందమైన జ్ఞానం ఇది. సో ఆ రకంగా ఎప్పుడైతే మీరు అది తెలుసుకుని చేస్తూ పోతుంటారో, ఈ జ్ఞానాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలో అప్పుడే జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. సో ఆ వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఆ భగవద్గీతలో ఏదైతే థియరీ చెప్పారో, ఈ రోజు మన దుఃఖం పోవాలన్నా సమయాన్ని మన దుఃఖం పోగొట్టుకోవడానికి కూడా కేటాయించుకోవాలి. సో కేటాయించట్లేదంటే మనలో కాలనేమి అనే రాక్షసుడు ఉన్నానని అర్థం. సో మనం ఈరోజు సమయం లేదు మన దగ్గర, ఎంతో అలసిపోయి అని చేసామంటే అది ఎంతో కరెక్ట్. మేము చేసే సాధువులు అంటే ఇంకా అన్ని తెలిసిన వాళ్ళు అన్నట్టు చూపిస్తారు, శాస్త్రాలు అంటే ఇంకా మనకే అన్ని తెలుసు అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏమవుతోంది, మన లక్ష్యం వైపు మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక భగవద్గీత ప్రకారం నరుడి నుండి నారాయణుడు అని చూపించారే తప్పితే మామూలుగా మన ఈ జీవితంలో ఉదాహరణకి చదువుకోవాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సంబంధాలు శ్రేష్టంగా ఉండాలన్నా ఏ లక్ష్యం పెట్టుకున్నా కానీ సమయాన్ని కేటాయించాలి కదా. సో కాలనేమన్న రాక్షసుడిని పెట్టేసుకుని పెంచి పోషించేసి అసలు కాలనేమన్న రాక్షసుడు ఉన్నాడన్న విషయం కూడా తెలియదు. మనకేంటంటే అన్నది కరెక్ట్ అనిపిస్తుంది. జరాసంధుడు కరెక్టే అనిపిస్తున్నాడు, శిశుపాలుడు కరెక్టే అనిపిస్తున్నాడు, రావణాసురుడు కరెక్టే, మారీచుడు కరెక్టే, అంత కరెక్టే అనిపిస్తుంది. కానీ అంత రాక్షసులు అంటున్నారు వీళ్ళు. సంహరించాల్సింది ఎలాగానంటే ఆ పద్ధతిని చూపిస్తూ పోయారు. సో జరాసంధుని భీముడు చంపినట్టు చూపించాడు. ఇక్కడ కాలనేమి విషయానికి వచ్చేసరికి భీముడిని చూపించట్లేదు. అక్కడ భీముడిని ఎందుకు చూపించారు అని అంటే పూర్తిగా ఇంకా మన ఆత్మ పరమాత్మ అన్న ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో అది పూర్తిగా మన ఆత్మ బలంతో చీల్చి చెండాడాలన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి చంపినట్టు చూసిన ఆంజనేయ స్వామి అంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నాడు. సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి మూర్ఛలో ఉన్నందంటే మనమే మూర్ఛపోయి ఉన్నాం ఈ రోజు. ఒక లక్ష్యం అంటూ ఉండాలి మనకు. ఆ లక్ష్యం వైపు వెళ్ళాలి అని అంటే ఇక్కడ సమయమే మనకి ఇక్కడ పెద్ద విఘ్నం మాదిరి అయిపోయింది. అంటే విఘ్నాలు మనమే వేసుకుంటున్నాం, ఎవరు వేయట్లేదు.
సో కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామిని చూపించారు. అంటే పూర్తిగా అహాన్ని తీసేయాలి. ఎప్పుడు చూసినా మనం కారణాలు, సాకులు చెప్తున్నాము అనంటే అది పూర్తిగా దేహస్థితి అది. ఆత్మిక స్థితి కాదు. ఆత్మాన్న స్థితి కాదు. సో ఆత్మాన్న స్థితిలో సతోప్రధాన స్థితిలో ఉంటాం. సో మనం ఇంకా దేనికి కారణాలు, సాకులు వెతకం అప్పుడు. సో కాబట్టి అహంకారాన్ని తీసేసి ఎప్పుడైతే ఆ రాక్షసుని అంటే ఆ కాలనేమన్న రాక్షసుని తిప్పి లంకలో పడేస్తాడంటే దూరంగా విసిరి పారేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఆ రాక్షసుని మన దగ్గరే పెట్టుకుని పోషిస్తున్నాం కాబట్టి దూరంగా విసిరి పారేయండి అంటున్నాడు. తిప్పి తిప్పి పడేసినట్టు చూపించేస్తారు. సో ఆ రకంగా పడేసినప్పుడు ఏమవుతుంది, మనం లక్ష్యం వైపు వెళ్తాం. ఎప్పుడైతే ఆ లక్ష్యం వైపు ఆ రకంగా వెళ్తూ ఉంటామో అది ఎంతో ఆనందకరమైన పరిస్థితి. ఎందుకంటే వ్యర్థం అన్నది లేదు, సమయం అన్న ఖజానా ఉన్నది. ఆ సమయం అన్న ఖజానాలో మనం ప్లాన్ చేసుకుని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ సఫలత అంటే ఆ వెళ్తున్న ప్రాసెస్, ఆ విధి మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మనం అనుకున్న లక్ష్యం చేరినప్పుడు ఇంకా ఆనందమే వేరుంటుంది. సో కాబట్టి ఈ ఎపిసోడ్ విని ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నాకు ఫోన్ చేయండి. సో చెప్పడానికి ఇంతసేపు చెప్పాను, అంతేగాని సింపుల్ గా చెప్పాలంటే ఇంక ఇప్పటి నుంచి నా దగ్గర సమయం లేదు అని మనం అంటున్నామంటే ఇంకా కాలనేమి అన్న రాక్షసుని పెంచి పోషిస్తున్నట్టే. సో ఇంకా పూర్తిగా తిప్పి విసిరి దూరంగా పడేయాలి అని అంటే మన సంకల్ప శక్తితోనే చెయ్యాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. ఇది మనం చేయాల్సిన శ్రేష్ఠ సంకల్పము. ప్రతిదీ సంకల్ప స్థాయిలోనే చెయ్యాలి. సో ఈ ప్రతి వీడియో వెనక నా ఫోన్ నంబర్ ఉంటుంది. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నా పర్సనల్ వాట్సాప్ కి మెసేజ్ కానీ చేయండి, లేదా నాకు డైరెక్ట్ గా కాల్ అన్న చేయండి. సో మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇవాళకి ఎపిసోడ్ ఇక్కడికి సమాప్తి చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.